మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కలామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు అండి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. భరత్ అనే నేను ఆ క్యారెక్టర్ ద్వారా నాకు పేరు వచ్చింది. నేను ఏ ఇంటర్వ్యూలో ఉన్నా, ఏ ఫంక్షన్ లో ఉన్నా వాళ్ళ పేరు తలుచుకోకుండా నేను నా స్పీచ్ స్టార్ట్ చేయను. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో నాకు తల్లిదండ్రులు నాకు వేరేగా బర్త్ ఇస్తే ఇండస్ట్రీలో నాకు బర్త్ ఇచ్చిన వారే కొరటాల శివ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ. సో అలాగే ఇప్పుడు రీసెంట్ గా కోర్టు మూవీ కూడా. ఎందుకు చెప్తున్నా అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన రూట్స్, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందో అనేది మర్చిపోకూడదు. సో దాంతోనే నేను స్టార్ట్ చేస్తాను. అండ్ కమింగ్ టు దిస్ పాయింట్, నేను ఇక్కడ నుంచి ఉన్నది ఒక ఆర్టిస్ట్ రాజశేఖర్ గాను, శుభోదయం సుబ్బారావు గానే కాకుండా 1500 మంది ఉన్న తెలంగాణ మూవీ, టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ రిప్రజెంట్ చేస్తూ నేను యూనియన్ ప్రెసిడెంట్ అండి. ఇక్కడ మన యూనియన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఈ మూవీకి నాకు కనెక్షన్ ఏంటంటే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. ఆ యూనియన్ లో దగ్గర సుమారు ఒక 25% వరకు యూనియన్ వాళ్ళు దీంట్లో యాక్ట్ చేయడం జరిగింది. సో ఒక యూనియన్ మెంబర్ కి ఇంతమందికి ఆపర్చునిటీస్ ఇచ్చిన ద ఎంటైర్ టీమ్, ప్రొడ్యూసర్ గారు కానీ, అలాగే డైరెక్టర్ గారు కానీ, వీళ్ళందరికీ ఏంటంటే నేను యూనియన్ తరఫున నేను థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో మనకు అందరికీ తెలుసు, మన అందరూ ఇక్కడ ఆర్టిస్టులు వచ్చిన వాళ్ళందరూ ఎవరైనా స్టార్టింగ్ జర్నీ వెరీ లో నుంచి స్టార్ట్ చేస్తారు. వన్ ఫ్రైడే విల్ చేంజ్ అండి. ఒక ఫ్రైడే ఎవరి ఫేట్ ఎప్పుడు మారుతుందో మనకు తెలియదు. 2019 మార్చి 30వ తారీఖున నా పేరు మారిందండి. తర్వాత ఇంకొక 5 సంవత్సరాలకి ఇంకొక ఫ్రైడే రోజు నాకు కోర్టు ద్వారా ఏంటంటే ఒక ఫాదర్ క్యారెక్టర్స్ చేసి ఒక కొత్త ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అలాగే దండోరా తర్వాత ఏంటంటే అదే ఫాదర్ క్యారెక్టర్స్ నుంచి నెగిటివ్ క్యారెక్టర్స్ నా జర్నీ అది స్టార్ట్ అయిందండి. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఇక్కడ మనం చూసిన సినిమా అనేది కాలగమనం అండి. సో టైంతో డిసైడ్ అయింది. మనం మన టైం వచ్చినంత వరకు వెయిట్ చేయాలి, పేషెన్స్ తో ఉండాలి. ఏదో ఒక్క చాలా తక్కువ ఉంటారండి ఓవర్ నైట్ సక్సెస్ ఉన్న వాళ్ళు. చాలా మినిమల్ ఉంటారు. కానీ ఏంటంటే ఐ డోంట్ థింక్ ఓవర్ నైట్ సక్సెస్ అన్నది వెరీ షార్ట్ స్పాన్ ఉంటుంది. మనం ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ ఉండాలంటే డెఫినెట్లీ పేషెన్స్ ఉండాలి అండ్ వెయిట్ చేయాలి. ఇక్కడ ఉన్న చాలా మంది నాకన్నా సీనియర్స్ ఉంటారు, వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇలాంటి సినిమాల్లో మనం చేస్తున్న కొద్దీ మనం గ్రాడ్యువల్ గా ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క మెట్టు ఎట్టుకుంటూ వస్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి వన్ ఫ్రైడే విల్ బి దేర్ అండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో, ప్రతి ఆర్టిస్ట్ లైఫ్ లో ఒక్క ఫ్రైడే అన్నది ఉంటది. అది మన జీవితాన్ని మార్చేస్తుందండి. సో దాని గురించి మనం అందరూ వెయిట్ చేద్దాము. అండ్ ఇలాంటి మూవీస్ ఎన్నో మనం చేద్దాము. ఇలాంటి కంటెంట్ ని సపోర్ట్ చేసి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్ గారికి ముందు ఏంటంటే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే హైదరాబాద్ కి సంబంధం లేదు, ఒక నూజివీడు, విజయవాడ లాంటి ప్లేసెస్ లో మూవీని ఫినిష్ చేసి కొంతమంది యూనియన్ ఆర్టిస్టులను యూటిలైజ్ చేసి ఈ రోజు ఇవాళ మన హైదరాబాద్ నగరంలో ప్రసాద్ ల్యాబ్స్ లో ఇలా ప్రీ రిలీజ్ చేస్తున్నారు అని అంటే దానికి మామూలు గట్స్ సరిపోవండి. ఎన్నో గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి ఇలాంటి సినిమా చేయడానికి ఉంటేనే ఇలాంటి చేయగలరు. అలాగే ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు, ఇందాక ఫోటో తీస్తుంటే ఒకరి మీద ఒకరు చేసుకోవద్దని చెప్పి కెమెరామెన్ చెప్తుంటే అలవాటు అయిపోయిందండి. ఒక కో ఆర్టిస్ట్ గా చేస్తే మాకు ఇదే అలవాటు అవుతుంది, అంత ఫ్రెండ్స్ అయిపోతాం అని చెప్పాను. ఓన్లీ లీడ్ క్యారెక్టర్సే కాదండి, ఒక మూవీలో మనం చేసేటప్పుడు ట్రావెల్ అవుతాం. మనం అంటే అట్లీస్ట్ మేజర్ ప్రైమరీ క్యారెక్టర్స్ అందరూ ఒక ఫ్యామిలీగానే మనం ఇంట్లో కన్నా సెట్స్ లోనే ఎక్కువ స్పెండ్ చేస్తాము. సో అలాగే ఇందాక మన ఇద్దరు లీడ్స్ ఏంటంటే చిన్నబాబు గారు కానీ, అలాగే రాజా గారు కానీ అలా అంత ఇదిగా చేశారు. ఇందాక యాక్చువల్ గా ఫస్ట్ లుక్ చూస్తేనే చాలా బాగా అర్థమైంది మూవీ ఎంత బాగా ఉంటది అన్నది. మనం సినిమా చేసాము, మన ఎఫర్ట్స్ మనం పెడితే అండ్ ఆటోమేటిక్ గా సిన్సియర్ గా దాని రిజల్ట్ అనేది అదే ఆటోమేటిక్ వస్తుంది. సో ఫస్ట్ అటెంప్ట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ అటెంప్ట్ అని ఇందాక మార్నింగ్ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఆల్రెడీ చేస్తే స్టార్టింగ్ నుండి ఆ తర్వాత ఇంకా గోల్డెన్ ప్రాజెక్ట్స్ చేస్తామని చెప్పని. సో ఇలాగే ప్రతి ఒక్కరు ఒక టీమ్ ఎఫర్ట్, ఒక ఫ్యామిలీగా ప్రాజెక్ట్స్ చేసుకుంటూ, అండ్ ఎస్పెషల్లీ నా స్వార్థంలో నేను క్వశ్చన్ అడిగేది ఏంటంటే, ఇప్పుడు 10 మందిని తీసుకున్నారు, అలాగే ఏంటంటే రేపు పొద్దున్న యూనియన్ లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ని మా యూనియన్ వాళ్ళకి మీరు అవకాశాలు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి క్యాస్ట్ అండ్ క్రూకి ఎందుకంటానంటే అందరి పేర్లు నేను ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి, అండ్ ఎస్పెషల్లీ మా వీరబాబు గారు ఆ యూనియన్ తో ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారు. ఎందుకంటే మేము రవీంద్ర భారత్ లో 10th యానివర్సరీకి 12th యానివర్సరీకి ఆయన మాకు పిఆర్ కూడా చేశారు. వీరబాబు గారు చాలా ఎక్సలెంట్ గా కవరేజ్ ఇచ్చారు. సో వీరబాబు గారు ఉన్నారు కాబట్టి ప్రమోషన్స్ లో మీరు ఏమీ ఆలోచించద్దు, డెఫినెట్ గా 100% రీచ్ వెళ్తుంది. క్యాస్ట్ అండ్ క్రూ తరపున వాళ్ళు చేస్తారు,
మన తోటి ఆర్టిస్టులు, మన యూనియన్ మెంబర్స్ అలాగే మిగతా వాళ్ళందరూ చేశారు కాబట్టి మన బాధ్యతగా మనం కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ 17th సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి 7 days ఇంకా లైక్ హార్డ్లీ ఆల్మోస్ట్ 1 week 10 days ఉంది. సో మన బాధ్యతగా మన ఫ్రెండ్స్ చేశారు కాబట్టి మనందరం కూడా సపోర్ట్ చేస్తూ మనం యాక్ట్ చెయ్యకపోయినా ఈ సినిమాని మన సోషల్ మీడియాస్ లో వాటిలో మనం ప్రమోట్ చేసి ఈ సినిమాని నిలబెడదాం. అండ్ ఎస్పెషలీ మీడియా మిత్రులు, ఇదే దీని మీద మనం చాలా సినిమాలు చూసాము. డెఫినెట్లీ మీ సపోర్ట్ ఉంటుంది. ఇంకొద్దిగా మీరు పుష్ చేస్తే డెఫినెట్లీ ఇలాంటి సినిమాలు బ్రతుకుతాయి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ కూడా ముందుకు వస్తారు. మరొకసారి ప్రతి ఒక్కరికి బెస్ట్ విషెస్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. కాలగమనం సినిమా 100% సినిమా హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది అని బలంగా ఒక్క విషయంలో మాత్రం చెప్పగలండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద పెద్ద సినిమాలకు సైతం ఒక టైం దాటితే టీజర్కో ట్రైలర్కో లాంచ్ టైంలో ఇదే ప్రసాద్ యావలో వచ్చినప్పుడు ఒక టైం దాటితే చూసారా ఇలాగే లైట్లు వెలుగుతుంటే సినిమా కూడా ఇలాగే లైట్లు వెలుగుతుంటాయండి. అయితే ఎట్టి వరకు ఒక టైం దాటిపోతే మీడియా వాళ్ళు వెళ్ళిపోయి, ప్రేక్షకులు వెళ్ళిపోయి, ఉన్న సినిమా వాళ్ళు మాత్రమే ఉన్న ఈ రోజుల్లో కూడా ఈ 9:30 అయినా కూడా ఇంకా ఇంత క్రౌడ్ ఉంది అంటేనే 200% మన సుధాకర్ గారు చేసిన అద్భుతమైన ప్రయత్నం కాలగమనం సక్సెస్ ఇక్కడి నుంచే తొలి అడుగు మొదలైంది. దయచేసి నా కోసం సినిమా ఇటువంటి గ్రాండ్ సక్సెస్ఫుల్ గా మంచి క్లాస్ ఏకం కొడదాం, చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే కొడదాం.